ప్రభుత్వం మరో ప్రధాన పథకం అమలుపైన కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం పైన తుది కసరత్తు జరుగుతోంది. ఈ నెల 12న వేసవి సెలవుల తర్వాత బడులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలోనే తల్లికి వందనం అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే అమలు తేదీపైన స్పష్టత ఇంకా ఇవ్వలేదు. తాజాగా పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ సమయంలో తల్లికి వందనం అమలు తేదీపైన కీలక ప్రకటన చేశారు. అయితే తుది మార్గదర్శకాలపైన సస్పెన్స్ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య పథకం అమలుకు సిద్ధమైంది. సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు సమయం సమీపించింది. 2025-26 వార్షిక బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. కాగా తాజా పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ సమయంలో చంద్రబాబు ఈ నెల 12 లేదా 14వ తేదీన పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఈ నెల 12వ తేదీకి ఏడాది పూర్తవుతోంది. అదే రోజున పాఠశాలలు తిరిగి ప్రారంభం కానుండడంతో నిధుల విడుదల అదే రోజు పూర్తి చేయాలనే తాజా ప్రతిపాదనపైన చర్చ జరుగుతోంది. సాధ్యం కాకుంటే 14న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా 2 విడతల్లో పథకం అమలు చేయాలనే ప్రతిపాదన కొద్ది రోజుల క్రితం ఆర్థిక శాఖ అధికారుల నుంచి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడుదల సమయంలో తల్లికి వందనంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఇస్తామని చెప్తూనే ఇక ఇన్స్టాల్మెంటా లేక ఎలా ఇవ్వాలనేది ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. దీంతో ఒకే విడతలో 15,000 రూపాయలు చెల్లిస్తారా, 2 విడతలుగా 7,500 రూపాయల చొప్పున చెల్లించే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. అయితే ఒకే విడతలో ఇవ్వడం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య, కావాల్సిన నిధులపైన ఒక అంచనాకు వచ్చారు. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయాల్సి ఉండగా బడ్జెట్లో 9,407 కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేశారు. ప్రాథమికంగా ఈ పథకానికి 69.16 లక్షల మంది అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం. విద్యార్థులకు 75% హాజరు నిబంధన కొనసాగుతుంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తెల్ల రేషన్ కార్డు లేనివారు, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించే వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్న వారికి పథకం అందడం లేదు. ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండడం వంటి నిబంధనలు గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.